Hi, myself Nikhil from Kakinada. I'm a rider. రైడ్ నా లైఫ్లో పార్ట్ అనేది ఎలా అయింది అంటే ఇట్స్ పీస్ యాక్చువల్లీ. ఫస్ట్ రైడ్ ఆబ్వియస్లీ అందరిలాగా కాదు నాది. మైండ్ వెంట్ సంథింగ్ డిఫరెంట్. టు బి రియలీ ఆనెస్ట్, ఎస్ ఐ హ్యావ్ యూజ్డ్ మెనీ బైక్స్ ఇన్ పాస్ట్. సో వాట్ మేడ్ మీ చూస్ సుజుకి V-Strom ఈజ్ దట్ నా ఇంటర్నేషనల్ రైడ్ ఏదైతే నేపాల్ అండ్ చైనా అని చెప్పానో దట్ ఈస్ 8,473 సంథింగ్ కిలోమీటర్స్ వచ్చింది. సో రైడ్లో ఎదుర్కొన్న టఫెస్ట్ సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్ రోడ్స్. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ హెల్మెట్ అవేర్నెస్ రైడ్స్. నా ప్రతి రైడ్ హెల్మెట్ అవేర్నెస్ గురించి ఆర్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించే ఉంటుంది. కంటిపూర్ సుజుకి మోటో క్లబ్ కండక్ట్స్ వెరీ అమేజింగ్ రైడ్స్. Hi, myself Nikhil from Kakinada and I'm a rider. I have been riding from some many years actually. Recently we have covered China and Nepal on bike, like 2 days in China and 2 days in Nepal, and I'm very happy for that. Almost I ride a V-Strom basically. So ఈ V-Strom మీద almost 1000 kilometers pure rides చేశాను. I generally take V-Strom only for rides. రైడ్ నా లైఫ్లో పార్ట్ అనేది ఎలా అయింది అంటే ఇట్స్ పీస్ యాక్చువల్లీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎంజాయింగ్ లైఫ్ ఉంటుంది. బేసికలీ ఐఎమ్ ఏ మోటార్ హెడ్. కార్స్ అండ్ బైక్స్ ఆర్ మై పీస్. సో ఐ చూస్ దెమ్ ఓవర్ ఎనీథింగ్ ఫర్ పీస్. ఫస్ట్ రైడ్ ఆబ్వియస్లీ అందరిలాగా కాదు నాది. మైండ్ వెంట్ సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈస్ ద రైడ్ వేర్ ఐ లర్న్ట్ మై ప్యాషన్. సో అప్పుడు వచ్చిన మంట ఇంకా మండుతూనే ఉంది లోపల. దట్ ఇగ్నైటెడ్ మై ప్యాషన్. ఆ టైంలో దెర్ వర్ సమ్ ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్ హూ ట్రీటెడ్ దెమ్సెల్వ్స్ యాజ్ కింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ లైక్ దట్. సో అప్పటి నుంచి అనుకున్నా లైక్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎ లాట్ అని ఆ రోజు అర్థమైంది. సో అప్పటి నుంచి ఫస్ట్ రైడ్లో నేర్చుకున్నది అయితే ఏమీ లేదు. జస్ట్ హౌ నాట్ టు బీ విత్ పీపుల్ అనేది నేర్చుకున్నా అంతే. బైక్ రైడింగ్ హాబీ నుంచి ప్యాషన్గా అసలు ఫస్ట్ నుంచి నాకు యాక్చువల్లీ బైక్ రైడింగ్ అనేది ప్యాషనే, హాబీ ఏం కాదు. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ సీరియస్లీ. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ హెల్మెట్ అవేర్నెస్ రైడ్స్. నా ప్రతి రైడ్ హెల్మెట్ అవేర్నెస్ గురించి ఆర్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించే ఉంటుంది. నాట్ ఫర్ ఫన్. ఐ డూ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ వెరీ ప్రొఫెషనల్. To be really honest, yes, I have used many bikes in past. So what made me choose Suzuki V-Strom is the reliability. సో లాస్ట్ రైడ్ ఈజ్ అరౌండ్ నేను నా ఇంటర్నేషనల్ రైడ్ ఏదైతే నేపాల్ అండ్ చైనా అని చెప్పానో దట్ ఈస్ 8,473 సంథింగ్ కిలోమీటర్స్ వచ్చింది. ఏ రోజు కూడా ఈ బైక్ అండర్ పవర్ అయిందని లేదా ఇంకా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చుంటుంటే బాగుండేదని చెప్పేసి నేను ఫీల్ అవ్వలేదు. ఐ వాజ్ రైడింగ్ 120+ యావరేజ్లీ ఎవ్రీ డే. లాస్ట్ డే ఆఫ్ మై రైడ్ అయోధ్య నుంచి భద్రాచలం అయితే వచ్చాను, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 18th డే అనుకుంటా ఆ రోజు నా రైడ్లో. I have covered almost 1,100 kilometers సంథింగ్. అండ్ ఇంత పెద్ద రైడ్లో చేయడం అనేది ఒకటి, అండ్ అన్ని డేస్ తర్వాత కూడా ఇంజన్ రిలయబిలిటీ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ టెస్టెడ్ ఇట్ కంప్లీట్లీ ఎక్స్ట్రీమ్లీ. సో ఎక్స్ట్రీమ్ టెస్ట్స్ అన్ని చేస్తాను దాని మీద. ఆ రిలయబిలిటీ జాపనీస్ టెక్నాలజీ ఈజ్ వాట్ మేడ్ మీ పిక్ సుజుకి V-Strom. ఓకే, సో ఐ కాల్ మై బైక్ గోల్డెన్ గోస్ట్ యాక్చువల్లీ. ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే పీపుల్ యూస్ టు కాల్ మీ గోస్ట్, దెన్ ఐ యూస్ టు కాల్ ఇట్ గోల్డెన్ గోస్ట్. నాకు డైలీ లాంగ్ రైడ్స్ అంటే ఎస్, ఆ బైక్ని నేను మినిమం ఒక 80-100 కిలోమీటర్స్ వెళ్తున్నానంటేనే అది బయటికి తీస్తాను. యాక్చువల్లీ నా బైక్ ఉండేది 3 ప్లేసెస్లోనే. ఉంటే ఇంట్లో ఉంటుంది, లేదా రైడ్లో ఉంటుంది, లేదా షోరూమ్లో సర్వీస్ ఉంటుంది. 3 ప్లేసెస్. అండ్ కమింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ V-Strom, ఇట్ ఈస్ ద బైక్ యూ కెన్ డూ ఆల్ డే 100. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా ఆల్ డే 100 ఖచ్చితంగా అయితే మీరు చేయొచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఇన్ ఈ 35,000 kilometers ఆఫ్ ఎక్స్పీరియన్స్లోనే ఐ హ్యావెంట్ ఫేస్డ్ ఎనీ మేజర్ ప్రాబ్లమ్స్. జస్ట్ ఇంజన్ సర్వీస్ చేయించుకుంటూ బైక్ని నీట్గా మెయింటైన్ చేయడం మీకు వస్తే చాలు. ఇట్ లాస్ట్ లాంగ్. ఎస్, యాక్చువల్లీ ఐ గాట్ దట్ ఫీల్ మల్టిపుల్ టైమ్స్. లైక్ ఆల్రెడీ చెప్పాను కదా ఇంజన్ రిలయబిలిటీ అని. ఎప్పుడైతే ఇంజన్ మీట్స్ మై అగ్రెసివ్, లైక్ ఐఎమ్ అగ్రెసివ్ రైడర్, ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి డైలీ టార్గెట్ పెట్టుకున్నట్టు ఐ వుడ్ లైక్ టు గో దేర్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు
నా డెడికేషన్ ఎంత ఉంటుందో బైక్ డెడికేషన్ కూడా అంతే ఉండాలి. అది ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఓవర్ హీట్ అవ్వడం కానీ లేకపోతే ఏది అలా ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ చూసింగ్ ద బెస్ట్ రైడింగ్ పార్ట్నర్. I think I have done more than 100. Like I lost count actually. నాకు ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో టు బీ ఆనెస్ట్ నాట్ ఎగ్జాక్టింగ్ లైక్ బాగా ఓవర్గా చెప్పట్లేదు కానీ వైజాగ్ బికేమ్ మై బ్రేక్ఫాస్ట్కి వైజాగ్ వెళ్ళి లంచ్కి కాకినాడ వచ్చేస్తున్నా. సో దట్ ఈస్ హౌ మై రైడింగ్ వర్క్స్. అండ్ మోస్ట్ మెమరబుల్ రైడ్ ఈజ్ ఆబ్వియస్లీ ద లాస్ట్ రైడ్ విచ్ ఐ డిడ్. దట్ ఈస్ ఇంటర్నేషనల్ రైడ్స్ ఆబ్వియస్లీ. నేపాల్, చైనా అండ్ ఇండియా విత్ ఇన్ ఎ వీక్. సో వెరీ లక్కీ టు డూ దట్ at the same time. సో రైడ్లో ఎదుర్కొన్న టఫెస్ట్ సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్ రోడ్స్. పర్టికులర్లీ నేపాల్ అండ్ ఇండియా బార్డర్లో ఏదైతే రోడ్ ఉందో ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1.5 years to complete. సో ద రోడ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ప్యూర్ ఆఫ్ రోడ్. అసలు రోడ్డే లేదు అక్కడ, ప్యూర్ సిమెంట్ గ్రావెల్ ఉంది. అది బంప్స్ ఇలా ఊగుతానే ఉన్నాయి. 500 kilometers రైడ్ చేసినప్పుడు కూడా రాని బ్యాక్ పెయిన్ ఆ 1 hour రైడ్లో వచ్చిందంటే యూ కెన్ అండర్స్టాండ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ రియల్లీ స్కేర్డ్ దట్ మా బైక్ రిమ్మిరిగిపోద్దేమో ఏదైనా. ఎందుకంటే వీఆర్ క్రూజింగ్ 120+, సడన్గా ఒక పాట్ హోల్ వస్తుంది, టైర్ దాంట్లో పడేది కరెక్ట్గా. ఐ వాజ్ లైక్ అయిపోయింది, నా పని అయిపోయింది కథం. బట్ ఇట్ వాజ్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్. అండ్ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి వేర్ ఐ ఫీల్ లైక్ వీస్పామ్ ఇస్ ద బెస్ట్ పర్చేస్ దట్ ఐ డెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రైడింగ్ కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ష్యూర్. ఎందుకు అంటే ఈ ఏదైతే నా లాస్ట్ రైడే ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను వెళ్ళిన ప్రతి ప్లేసెస్లో ఐ ఆమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ ఫౌండ్ మై రైడింగ్ కమ్యూనిటీ. వాళ్ళు వచ్చారు, దే హ్యావ్ టేకెన్ మీ టు దర్ ప్లేసెస్, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి నాకు డిన్నర్ పెట్టి సొంత మనుషుల్లో చూసుకున్నారు. సో అలాంటి బైకింగ్ కమ్యూనిటీ అనేది ఉండడం ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ బేసికలీ. మీరు ఇఫ్ దే ట్రస్ట్ యూ యాజ్ ఏ లీడర్ ఆర్ క్యాప్టెన్ ఆర్ ఫ్రెండ్, మీరు యూ అచీవ్డ్ ఎ ఫ్యామిలీ, న్యూ ఫ్యామిలీ అన్లాక్డ్ అనమాట. వాళ్ళు మీకు లగ్జరియస్ ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ యూ విల్ ఫీల్ సో రెస్పెక్టెడ్ ఇన్ దిస్ బైకింగ్ కమ్యూనిటీ వన్స్ యూ గెట్ ఎ గుడ్ ఫ్యామిలీ. And coming to Kantapudi Suzuki family, I definitely say it is one of the best biking community I've ever faced because నాకు చాలా రెస్పెక్ట్ దొరికింది అండ్ గుడ్ రైడర్స్ హూ ఆల్వేస్ లిజన్ అండ్ లెర్న్ అండ్ ఆల్వేస్ రెడీ టు షేర్ దర్ ఒపీనియన్స్ అండ్ దేర్ రైడింగ్ ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్స్. సో ఎప్పుడైతే రైడ్స్ అనేవి డైలీ ఎవరైనా సరే, రోడ్స్ ఆర్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ రైడ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ సంథింగ్ దేర్ న్యూ టు లర్న్. కంటపూడి సుజుకి మోటో క్లబ్ కండక్ట్స్ వెరీ అమేజింగ్ రైడ్స్. కాకపోతే కొంచెం తక్కువ పెడుతున్నారు, కొన్ని ఎక్కువ రైడ్స్ పెడితే లైక్ మంత్కి 2 అట్లా అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఒక పెద్ద రైడ్ ఉండుంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మోర్ కమ్యూనిటీ ఆఫ్ కంతపూడి సుజుకి. ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కమ్యూనిటీ అనేది ఒక బ్రాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. ఏపీలో వెరీ బిగ్ ఇనిషియేటివ్ ఇది. సో లెట్స్ సపోర్ట్ కంతపూడి సుజుకి రైడింగ్ కమ్యూనిటీ. యంగ్ రైడర్స్కి ఇచ్చే అడ్వైస్ సింపుల్, అన్నప్రసన్న రోజే బిర్యానీ తినకూడదని ఒక సామెత ఉంది. అలాగే వైల్ చూసింగ్ యువర్ ఫస్ట్ బైక్ టు రైడ్, డెఫినెట్గా ఎవరో ఆడుతున్నారు ఆర్ ఎవరో జీటీ చేస్తున్నారు అని చెప్పేసి తీసుకోకండి. జస్ట్ టేక్ ద బైక్ విచ్ సూట్స్ యువర్ స్టైల్. కొంతమందికి అగ్రెసివ్గా రేసింగ్ పోస్టర్ నచ్చుతుంది, కొంతమందికి అడ్వెంచర్ నచ్చుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ చూసింగ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ యూ. అండ్ బైక్ అనేది కూడా ఒక కంపానియనే, దాన్ని మన స్టైల్కి సెట్ అయ్యేలా మనం ఉంచుకోవాలి, తీసుకోవాలి. అండ్ ఆల్సో డైరెక్ట్గా బిగ్గర్ సీసీస్కి వెళ్ళే ముందు జస్ట్ ఏ స్మాల్ కాషన్, జస్ట్ ఏంటి అంటే ఆ సీసీని ఆ స్పీడ్లో లైక్ జీటీ దే ఆల్మోస్ట్ క్రాస్ ఓవర్ 140+ ఈజీగా వెళ్తాయి. సో జీటీ కూడా వెళ్తుంది, 160+ వెళ్తుంది టు బి ఆనెస్ట్. సో అలాంటి బైక్స్ని చూస్ చేసుకునే ముందు, బై ద వే నో హేట్ టు ఎనీ బైక్, జస్ట్ మీరు ఆ పవర్ని హ్యాండిల్ చేయగలరా. జూక్ 390 ఆ పవర్ని మీరు హ్యాండిల్ చేయగలరా చూసుకోండి. Once if you believe you can take that power, with great power comes great responsibilities. So adi guttu pettukondi, then you have a safe ride, because riding is always about exploring and also coming home safe. నాకు రెస్పాన్సిబుల్ రైడింగ్ అంటే సింపుల్,
నీ పని నువ్వు చేసుకుంటూ పక్కనోడికి డిస్టర్బ్ చేయకుండా ఉండడం అనేది ఒకటి. రెండోది, మన రైడ్ని చూసి పక్కన వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఎలా అంటే వీళ్ళు హెల్మెట్స్ అండ్ జాకెట్స్ వేసుకెళ్తున్నారు, మనం కూడా ఇలాగ అట్లీస్ట్ హెల్మెట్స్ పెట్టుకుని వెళ్దాం, సో దట్ పీపుల్ విల్ ఆల్సో రెస్పెక్ట్ అస్. సో ఇట్లా ఏదైతే మనం బిల్డ్ చేయగలమో దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ బైకింగ్. బాధ్యతగా మన పని మనం చేస్తూ మనం రూల్స్ ఫాలో అయ్యి పక్క వాళ్ళని కూడా రూల్స్ ఫాలో అయ్యేలా చేయడమే పర్ఫెక్ట్ బైకింగ్కి అర్థం అకార్డింగ్ టు మీ. అందువల్లే హెల్మెట్ అవేర్నెస్ రైడ్స్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ రైడ్స్ అయితే చేస్తున్నాను. ఫ్యూచర్లో ప్లాన్ చేసుకున్న రైడ్స్ ఇయర్కి ఒక పెద్ద రైడ్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ టైం రైడ్లో దేశం దాటాం కాబట్టి ఈ ఇయర్ కూడా దేశం దాడదాం అనే ప్లాన్ చేస్తున్నాను. వెరీ 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 కాంట్రవర్షియల్ అవుతుంది అనమాట ఇప్పుడు టాపిక్ రివీల్ చేస్తానంటే. బట్ డెఫినెట్లీ దిస్ 2026 దేర్ విల్ బీ ఏ బిగ్ రైడ్ అబౌవ్ 5000 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ సుజుకి ఫస్ట్ వర్డ్ మైండ్లోకి వచ్చేది రిలయబిలిటీ, కంఫర్ట్, రెండే. దట్స్ ఇట్, సింపులెస్ట్ ఆన్సర్. ఎంత దూరమైనా తిరిగినా పాడవని ఇంజన్స్ బాగా కంఫర్టబుల్గా ట్రీట్ చేసే సుజుకి టెక్నీషియన్స్ అండ్ సుజుకి షోరూమ్స్. విస్ట్రామ్ గురించి ఇట్స్ ఎ గో టు బైక్. ఐ నో లైక్ మార్కెట్లో చాలా బైక్స్ వచ్చాయి విట్ ఈస్ అడ్వాన్స్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. విస్ట్రామ్లో క్రూజ్ కంట్రోల్ లేదు, ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ తక్కువ ఉంటుంది, సో లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఒకటైతే నేను చెప్పగలను, విస్ట్రామ్ ఈజ్ వెరీ రిలయబుల్, వెరీ అఫోర్డబుల్ ఇన్ సర్వీస్ చాలా తక్కువ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ చాలా ఎక్కువ. సుజుకి ప్రీమియం వెహికల్ అది, సో యూ వోంట్ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ ఇన్ సర్వీస్. అంటే నాకని కాదు, నా సుజుకి కమ్యూనిటీ మొత్తం లైక్ ఆల్ ఓవర్ ఇండియా హ్యావ్ ఫ్రెండ్స్ హూ రైడ్ విస్ట్రామ్. అండ్ ఎవరు కూడా బ్రో లైక్ ఏ రోజు విస్ట్రామ్ తీసుకుని నేను బాధపడ్డాను అని ఎవరూ చెప్పలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సుజుకి కూడా విస్ట్రామ్ చాలా సీరియస్గా తీసుకుంది అండ్ యూ విల్ గెట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు సుజుకి విస్ట్రామ్ నుంచి ఇంకా అప్గ్రేడ్ అవ్వకుండా వేరే మంచి బైక్స్ వచ్చినా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఓన్లీ రీజన్ ఐ బిలీవ్ skills over technology. So cruise control and all, I am not a big fan of those, but యాడ్ చేస్తే బాగుంటుంది. మెయిన్ నాకు బైక్లో కావాల్సింది ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్, ఇంజన్ రిలయబిలిటీ, ఇంజన్ రిలయబిలిటీ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ సుజుకి విస్ట్రామ్. రైడ్ సేఫ్, రైడ్ రెస్పాన్సిబుల్, యువర్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సో బేసిక్ రైడ్ సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ రైడ్ చేయండి, హ్యావ్ సమ్ ఫన్, ఎంజాయ్ చేయండి. రైడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఆల్సో ఫాలోయింగ్ సేఫ్టీ. Thank you.